అమ్మయ్యా తలనొప్పి వదిలింది. అవును పెద్దమ్మా, ఇక బామ్ రాసుకోవాల్సిన పని లేదు. తమ్ముడు పద వెళ్దాం, పద. హరినారాయణ గారిది ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు కదా, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా? రిపోర్ట్స్ అర్జెంట్గా కావాలి, క్విక్. ఓకే, బడిదే. వాడి శవం ఉండాల్సిన చోట కుక్క ఎముకలు ఉండడమేంటి? శవం ఏమైనాది? ఎవరో మాయం చేశారు అంటే వేరే ఎవరికో మన విషయం తెలుసుంటుంది. ఎవరై ఉంటారో? నేనే. నేనే. డాడ్, మీ మాటలు విన్నాను. కోని సంచి ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. సంచందికమ్మా, శవం తీసుకెళ్ళాలి కదే, కనిపించట్టు ఎలా తీసుకెళ్తాం? ఈ టైంలో తవ్వుతున్నారేంటి? మంగానుమానమే నిజమైంది. వాణ్ణి మీరే చంపేసి ఇక్కడ పాతి పెట్టుంటారు. పప్పి జ్ఞాపకార్థంగా ఓ మొక్కను పెట్టాలనుకున్నాను. కుక్క పిల్ల జ్ఞాపకం కోసం పెట్టుకుంటున్నాడు, మీరు పెడతారా? అప్పటినుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ముందా గదిలో ఉన్న ఎవిడెన్స్ తీసుకురావాలి కదా. ఎలా నానమ్మా, సీల్ వేశారుగా. అలా అనుకుని వదిలేస్తే అవి వాళ్ళ చేతుల్లో పడతాయి, నువ్వు దొరికిపోతావురా. ఎట్టగైనా తీసుకురావాలి, ఆలోచిద్దాం. ఈ రాత్రికే పని అయిపోవాలి. వచ్చే తొందరగా వచ్చే. సిద్ధు, ఎవరు నానమ్మా? తెలీదురా. సిద్ధు దొరికాయా? బుల్లెట్ నీ రబ్బర్ బ్యాండ్ కనబడే గంగా, రాడ్ కనిపించలేదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా సిద్ధు? అయ్యో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది, పదండి. కాపాడుకోవడానికే, ఇందులోంచి తప్పించడానికే. రాత్రి మీరు అవుట్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను.
భయం లేదురా. నీకేం కాదు. ఎందుకు డాడీ ఇలా చేసావు? ఫింగర్ ప్రింట్స్ ల్యాబ్కి వెళ్ళాయి. రిపోర్ట్స్ నువ్వు చంపాయని వస్తాయి డాడ్. రావాలని కదరా చేసింది. మామయ్య గారు, భర్తగా నీకోసం వాడు చేశాడు. తండ్రిగా నా బిడ్డ కోసం నేను చేయలేనా? డాడ్, బాధపడకురా. నువ్వు కష్టాలు పడకూడదనేదే నా ఆశ. ఏ తండ్రైనా కోరుకునేది ఇదే కదా. నాకిప్పుడు అర్థమవుతుంది గంగా. ఆత్మగా మీ అమ్మగారు వచ్చి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఆవిడ నేరస్తురాలై ఇంకొకరిని కాపాడడం కోసమేనని. నన్ను క్షమించమ్మా. అలా మాట్లాడకండి మామయ్య గారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనమ్మా. మీరు బాగుండాలి. జగదీశ్వరి గారు, మీరు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి. అయ్యో, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు హరిగారు. మీరు చేస్తున్న త్యాగానికి మాటలు రావట్లేదు. నిజంగా ఎవరు ఇలా చేయలేరండి, చేయలేరు. నేను బ్రతుకుతుందే వీడి కోసమండి. వీడే దూరం అవుతాడంటే నేను భరించగలనా? డాడ్, నేను ఒప్పుకోను డాడ్. నేను చేసి నేరాన్ని నా మీద వేసుకుంటాను. నువ్వు శిక్ష అనుభవించడం నేను చూడలేను. నేను చేసింది నేనే ఒప్పేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? లేదు డాడ్, చెప్పేస్తాను. నువ్వు చెప్పావంటే నా మీద ఒట్టే. డాడ్, రిపోర్ట్ చేసింది ఎవరు? ఇతనే సార్. పడేసింది ఎవరో చూసావా? చూడలేదు సార్. అంజనేయులు, ఓపెన్ చేయి. దేవరాజ్. అవును సార్, అతనే. నేను గెస్ట్ చేసింది నిజమైందే. ఓకే, బాడీని పోస్ట్ మార్టంకి పంపు. రిపోర్ట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కావాలని చెప్పు. ఓకే సార్. స్టాలిన్. సార్, దాని మీద ఫింగర్ ప్రింట్స్ హరినారాయణ గారి సార్. వాట్? స్టాలిన్, ఆర్ యు షూర్? షూర్ సార్. హరినారాయణ్.
శంకర హర హర. కానిస్టేబుల్స్ మౌ. డాడ్ ఏం చేస్తున్నావు? బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నాను. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కాల్ చేసి మీటింగ్ అరేంజ్ చేయమన్నాను. నా బాధ్యతలన్నీ నీకు అప్ చెప్తున్నాను రా. డాడ్ ఇంత సడన్గా ఏంటని అడిగితే ఏం చెప్తావు? ఇంకా రిపోర్ట్స్తో ఎవరూ రాలేదు కదా. మనంతటా మనమే బయటపడ్డాం ఎందుకు డాడ్? లేదురా, నాకు తెలిసిపోయింది. ఖచ్చితంగా నన్నే అరెస్ట్ చేస్తారు. ఈలోపు నేను ఎండీని చేయకపోతే అరెస్ట్ అయితే నేను చేయలేరు కదా. ప్లీజ్ డాడ్ ఆ మాట మాత్రం అనకు. జరిగేది అదేరా. నేను చేయాల్సింది చేయని. మీ అందరికీ ఒక శుభవార్త. మిస్టర్ ధనుష్, రావద్దన్నా మళ్ళీ మళ్ళీ వచ్చి తమాషాలు చేస్తున్నారా? శంభూ శంకర. మేడం, నేను సమోసా తింటాను గానీ తమాషా చెయ్యను. ఆల్రెడీ చెప్పాను శుభవార్త తెచ్చాను అని. అదేంటని అడగరా? ఏంటి? దేవరాజ్ ఈజ్ నో మోర్. శవం కూడా దొరికింది. ఇప్పుడే పోస్ట్ మార్టంకి పంపించి ఈ పోస్ట్ని మీకు పోస్ట్ చేద్దామని వచ్చాను. అయ్యో దేవా, చనిపోయావా? ఏహే, నువ్వుండు. చూడండి ధనుష్, అతను చనిపోతే మాకు శుభవార్త ఏంటి? మాకు శుభవార్త ఏంటి? పాయింట్. శుభవార్త ఎలా అవుతుంది? దొరికిపోయానన్న వార్త అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ధనుష్? ఆ చంపిందేదో మా ఇంట్లో వాళ్ళన్నట్టు మాట్లాడతారే? అన్నట్టు కాదు, మీ ఇంటి వారే. ఎవరు? శంభో శంకర హర హర. ఇంకెవరు మేడం? హరినారాయణ గారు.
ఈ మనిషే, పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఈ పెద్ద మనిషే దేవరాజుని చంపింది. ధనుష్, ఎవరినంటున్నావో ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? నా తమ్ముడు అలాంటి పనులు చేయడు. మేడం, మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఇంత మాట్లాడుతున్నాడు అంటే ఏ సాక్ష్యం లేకుండా మాట్లాడాడు. హోప్ యు అండర్స్టాండ్. సాక్ష్యంతోనే వచ్చాను. ఏంటా సాక్ష్యం? మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకరితో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయింది కాబట్టి వచ్చా. దేవరాజు చనిపోయిన ప్లేస్లో దొరికిన రాడ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, హరినారాయణ గారి ఫింగర్ ప్రింట్స్ రెండు ఒకటే. హరినారాయణ గారిని అరెస్ట్ చేయడానికి ఇవి సరిపోతాయి అనుకుంటా. కానిస్టేబుల్స్, ఆగండి. నా తమ్ముడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇది ఆపడానికి ఎవరికి ఛాన్స్ లేదు. వారెంట్తో సహా వచ్చాను. అయినా కూడా వాడిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎవరు మాట్లాడరే? నా తమ్ముడే హత్య చేశాడని మీరంతా నమ్మేశారా? అయ్యో, నాకేం అర్థం కావట్లేదు పెద్దమ్మా. చిన్నదాన్ని నేనే మాట్లాడగలను చెప్పు. సార్ ప్లీజ్ ఆయన తీసుకువెళ్ళకండి. ఇంకోసారి టెస్ట్ చేయించమని చెప్పండి. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి.